హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇవాళ వీడియోలో అసలు పూలు కట్టడం రాదు అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. చిన్న టిప్ అయితే చెప్పబోతున్నాను. ఇది కనుక మీరు ట్రై చేసినట్లయితే పూలు కట్టడం రాదు అని చెప్పేసి ఇంకెప్పుడు అనుకోరు. చాలా ఈజీ ప్రాసెస్. సేమ్ నేను ఎలా ట్రై చేస్తున్నానో, ఎలా చూపిస్తున్నానో అలాగే చేయండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ముందుగా మల్లెపూలని ఈ విధంగా ఒక సూదితోటి గుచ్చుకోవాలి. ఇలా గుచ్చేసిన తర్వాత ఇక్కడ నేను ఏ విధంగా అయితే ముడి వేస్తున్నానో అది అబ్జర్వ్ చేయండి. సేమ్ ఇంకా అలానే 2 ముళ్ళు వేసుకోవాలి, అంటే నాట్ వేసుకోవాలన్నమాట. చూడండి ఎలా తిప్పుతున్నానో. సేమ్ ఇంకా ఇలానే దానికి వేసేసి స్టార్టింగు ఎడ్జ్లో కొంచెం దారం ఉంచుకోవాలన్నమాట. దాంతో మీరు నాట్ వేసిన థ్రెడ్కి ముడేసేసుకోవాలి. ఎందుకంటే మనం సూదితో గుచ్చుతున్నప్పుడు విడిలిపోయి పక్కన పడిపోకుండా ఎండింగ్ పొజిషను, స్టార్టింగ్ పొజిషన్ మనకి స్టిఫ్గా ఉంటే మధ్యలో కొంచెం లూజ్ ఉన్నా కూడా నీట్గా ఉంటుంది దండ అంతా కూడా. ఆ తర్వాత మరొక 2 పూలు తీసుకొని సేమ్ ఇందాక ఎలా అయితే ముడి వేసానో అలాగే వేసుకోవాలి. ఇప్పుడు చూసేదానికి ఎలా ఉంటుందంటే మనం సూదితో గుచ్చినా కూడా కట్టామనే అనుకుంటారు, కానీ ఎవరు ఇది గుచ్చిన పూలు అని చెప్పేసి డౌట్ రాదనమాట. ఎగ్జాక్ట్గా మనకి కట్టినట్టుగానే ఉంటుంది మాలంతా. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి. ఈ మల్లెపూలన్నీ కూడా కొన్నవి కాదండి, మా చెట్టువి. మొగ్గ వచ్చేసి చాలా పెద్దదిగా ఉంటుందన్నమాట. ఈ చెట్టు ఏజ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ అయితే ఉంటుంది. అప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళు దీన్ని పెంచి పెద్ద చేశారు. మొగ్గ అయితే అప్పటి నుంచి కూడా ఫుల్గా ఉంటుందన్నమాట. ఏ టైంలో అయినా సరే కూడా చాలా పూలు పూస్తూనే ఉంటాయి. ఈ విధంగా మొత్తం పూలు ఇలా ముడి వేసుకుంటూ వెళ్ళిపోవాలి. దగ్గరగా లాగి కట్టుకుంటే మీకు గ్యాప్ అనేది లేకుండా ఉంటుంది. చూసారు కదా మాలంతా కూడా ఎలా వచ్చేసిందో. ఇలా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వరకు మీరు ఇలా కట్టేసుకొని ఆ తర్వాత ఎండింగ్ పోర్షన్లో కూడా ఇందాక స్టార్టింగ్ ఎలాగైతే 2-3 ముళ్ళు వేశారో సేమ్ అలానే వేసేస్తే ఇంకా అది వచ్చేసి బ్రేక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మీకు కావాల్సిన లెంత్ వచ్చింది అనుకున్న తర్వాత ఈ విధంగా థ్రెడ్ తోటి 2-3 ముళ్ళు వేసేసుకోండి. అప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది పూలు కట్టడం అనేది రాదు. ఎవరో సంగతి ఎందుకండి, నాకు కూడా రాదు. ఫస్ట్లో అయితే నేను కూడా కొనుక్కునేదాన్ని కట్టడం రాక. ఆ తర్వాత ఒకరి మీద డిపెండ్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి ట్రై చేద్దామని ఇలా చేశానమాట. లక్కీగా ఇదైతే వర్కౌట్ అయిపోయింది. ఇంకా తర్వాత అక్కడ నుంచి వాకింగ్కి వెళ్ళామండి కాసేపు. వాతావరణం అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. అలాగే చిన్న తుప్పర్లాగా చినుకు పడుతూ ఉందన్నమాట. ఇక్కడ క్లౌడ్ని చూడొచ్చు మీరు. చాలా పీస్ఫుల్గా అనిపించింది అట్మాస్ఫియర్ అంతా కూడా చూస్తుంటే. ఇంకా కాసేపు వాకింగ్ చేసామండి. ఇంకా మా ఫ్రెండ్ కూడా వచ్చింది వాకింగ్కి. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పాటు చేసామన్నమాట వాకింగ్. రోజుల కంటే వాళ్ళు ఎక్కువసేపు చేసాము. దానివల్ల ఏమో కొంచెం కాళ్ళు నొప్పులు అయితే అట్లా వచ్చాయన్నమాట. ఇంకా తర్వాత అక్కడ పక్కన ఉన్న పోల్స్కి ట్యూబ్లైట్స్ని కూడా ఈరోజు ఫిక్స్ చేసేసారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. నిన్న నైట్ మేము రెస్టారెంట్లో ఆర్డర్ చేసామన్నమాట, ఫుడ్ డెలివరీ యాప్లో. గార్లిక్ నాను, అలాగే అందులోకి హండీ వేస్ కర్రీ. 45 మినిట్స్ వెయిట్ చేసామండి ఆర్డర్ ఎప్పుడప్పుడు ఇంటికి డెలివర్ చేస్తారని. తీరా వచ్చిన తర్వాత కంప్లీట్గా డిసప్పాయింట్ అయిపోయాము. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అది ఏ రంగులో వచ్చిందో. మాడిపోయి మాడు చెక్కలాగా వచ్చింది. కాస్త తిని మిగతాది ఇంకా పారేసామన్నమాట. ఇంకేం చేస్తాం, అంత చండాలంగా ఉంది. పైగా నైట్ 9:30 అప్పుడు అప్పుడు ఇంకేం చేయలేం కదండి. ఒక్కోసారి ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.